ఆ ముసల్దాని చెప్పడం అంత ఈజీయారా? ఆ విషయం తెలుసుంటే మా ఇంట్లో కూడా చూపించేవాడ్రా. మా ముసల్దాంతో నస అయిపోయిందే. మన పక్క ఊర్లో టూరింగ్ టాకీసింది, అక్కడ అన్ని ఇలాంటి సినిమాలే. ఒరే బిడ్డేరా, ఏట్రా భయపడుతున్నావా? చెప్తానా? అది కానీ చేసావనుకో చేతిలోనే స్వర్గం కనిపిస్తుంది. చేతిలో స్వర్గం ఎలా? అయ్యో, అమ్మకి తెలిస్తే రేపు పొరపాటున పనమ్మ అవుతుందో చూసి చెప్పేస్తే నాన్నకు తెలిస్తే బెల్ట్ తెగిపోద్ది. అంతా నివ్వలేరా, నేను కొట్టి చంపేయాలి. ఎలా అయిపోయిందా? అప్పుడు అయిపోయిందా? గమనిస్తున్నారా, ఈ మధ్య నీలో చాలా మార్పులు వస్తున్నాయి. అవును బాబాయ్, పొద్దునే లేచిపోయి అదే పొద్దున్నే లేచి స్నానాలు చేయడం ఏంటి? అది ఆదివారం పూట. ఓ ఏంటి బ్యాటింగ్కి వెళ్తున్నావా బాబాయ్? అదేరా, నువ్వు క్రికెట్ లో బ్యాటర్వి కదా. సరేనా, బాగా బ్యాటింగ్ చేయి. వంశం పరువు నిలబెట్టాలి. నీ వయసులో నేను ఎలా బ్యాటింగ్ చేసావని తెలుసా? ఏమో తెలియదు బాబాయ్. తెలియకపోయినా పర్లేదు, బాగా బ్యాటింగ్ చేయి. సరే వెళ్ళు. ఈ వయసులో ఏ బ్యాట్ వాడుతున్నాడో ఏంటో నేనేమో చెప్పలేను. అలా జరిగింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఎలా ఉంది? ముందు ఏదో తప్పు చేసినట్టు బాధగా ఏడుపు వచ్చేసిందన్న. తర్వాత కొంచెం కొంచెం స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. తర్వాత ఆ స్వర్గంలోకి మళ్ళీ ఎలా అనిపించింది. ఆపేయి. ఇప్పుడు దాకా నువ్వు వెళ్ళింది సగం స్వర్గమే, ఫుల్ స్వర్గం వేరే ఉంది. సగం స్వర్గమే ఇలా ఉందంటే, కానీ ఆ జ్యోతిషి చెప్పినట్టు నా వర్జినిటీ కోల్పోయినట్టే కదా. కోల్పోయింది వాడు, నువ్వు కాదు. వర్జినిటీ కోల్పోవడం అంటే ఫిజికల్ టచ్ ఉండాలరా, ఇవన్నీ కాదు. అంటే నేను ఇంకా స్టిల్ వర్జినా? పక్కా, అస్సలు డౌట్ లేదు. మరి వర్జినిటీ కోల్పోవడం ఎలా? ఇప్పుడు నువ్వు ఏ వీడియో అయితే చూసావో ఆ వీడియోలో నువ్వు ఉంటే కోల్పోయినట్టు. అర్థం కాలేదు కదా? రా చెప్తా. నువ్వు పెద్ద మనిషి అయిపోయావురా. అంటే నేను ఇప్పుడు మగాణ్ణా? సారీ ఆంటీ. అన్ని సుఖాలే కాదు, ఇవి కూడా ఉంటాయి.
ఆ పిల్ల అదిరిపోయిందా? కదా అన్నా తన మరదలన్నా? ఓ సారీ, నీ తాలూకైతే వద్దులే. చిన్నప్పుడు ఇంత అందంగా ఉండేది కాదే, ఇప్పుడేంటి ఇలా తయారైంది? అంతేరా, గొంగళపూరి ఎవరికి నచ్చదు, అది సీతాకోచలకైతే ఎగబడతారు అందరూ. ఆ, రేయ్ ఎక్కడికా? సీతకు ఒక చిలక ఎగిరిపోయే లోపు పట్టుకుందా అని. షార్ప్ బాయ్, వెళ్ళు. ప్రతి బావ తన మరదల్ని దేవుడిచ్చిన పేటెంట్ రేట్లా ఫీల్ అవుతాడు. నేను కొంచెం ఎక్కువ పేటెంట్ రేట్ తీసుకున్నాను. రండి రండి, బాగున్నారా అన్నయ్య? అబ్బా, ఈ అవుట్డేటెడ్ ప్రశ్నలు అడగడం ఇంకా మానలేదా చెల్లెమ్మా? ఏం బావగారు, ఇదేనా రావడం? ఇది కూడా అవుట్డేటెడ్ క్వశ్చనే బావగారు. అవును, వాచ్మెన్ లాగా నన్ను ఇక్కడే నిలబెడతారా? లోపలికి ఏమైనా తీసుకెళ్లేది ఉందా? ఆ బ్యాగ్ తీసుకో. అయ్యో బావగారు, రండి రండి. స్నానాలు చేయండి అన్నయ్య, కాఫీ పెడతాను. చూడు, ఇదేమి సిటీ కాదు. సిటీలో లాగా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఉన్న 4 రోజులు పద్ధతిగా ఉండు, అర్థమైందా? అలాగే నాన్న. ఏం కూర వండుతున్నావు అత్త నా కోసం? ఏముండమంటావే? ఏ చికెనో మటనో ఉండు. ఉమ్, అవును, బావెక్కడా? బావా, అత్తయ్య, బావ బాగా ఎదిగిపోయినట్టున్నాడు. నా బొంద ఎదిగాడు. నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ అయింది. ఏదో ఎంసెట్ ఎగ్జామ్ రాశాడు. అప్పుడే పెద్ద మగాడైనట్టు గాలి తిరుగులు తిరుగుతున్నాడు. మరి నాకేంటి, బావలో బాగా మార్పులు కనిపిస్తున్నాయి. బావా, ఆ, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్కి బైక్ డ్రైవింగ్ నేర్పించడానికి వెళ్తున్నాను. నీకు అంత బాగా డ్రైవింగ్ వచ్చా? నీకు కూడా నేర్పించమంటావా? నాకు కార్ డ్రైవింగ్ వచ్చు బావా. ఆహా. ఆ. మరి నాకు నేర్పిస్తావా? నీకు రాదా? ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ లేదు. మరి నాది కొత్తది కదా, ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రై చేస్తే ఎలా పడితే అలా తొక్కేసి గుద్దేస్తావేమో. అలా ఏం కాదు, నేను బాగానే చేస్తాను. హా? ఆ, డ్రైవింగ్ త్వరలోనే నీకు ఏది ఎలా పట్టుకోవాలో, ఏది ఎంత స్పీడ్లో తొక్కాలో నీకు నేర్పిస్తాను బావా. మ్హూ, హ్మ్. మ్హూ, హ్మ్. మ్హూ. హ్మ్. దివ్య, అత్తయ్య పిలుస్తుంది, నేను వెళ్తాను. Yes! Woo!
నీ ఊపిరి కూడా ఉప్పెనలా తగులుతుంది తెలుసా? తెలుసు బావా. గెలుపు ఓటమి లేని ఆట ఆడుకుందామా? గెలిచి ఓడినా ఓడి గెలిచినా ఆట అందంగా ఉంటుంది. ఆట ఆడుకుందామా బావా? ఒక్కసారి మనిద్దరం గెలుపు కొనల్ని తాకి చూద్దామా? నేను రెడీ. నేను రెడీ. ఇక్కడ కాదు, సాయంత్రం తోట దగ్గరకు వచ్చే ఇద్దరం స్వేదంతో సేద్యం చేద్దాం. బావా, నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నా. నీకు కావాల్సింది ఇచ్చే వెళ్తా, ప్రామిస్. పగల రానివి నీవే, గడ్డి వాము దగ్గరికి రావే. మంచముంది, మంచముంది, మంచగాడ గడ్డి వాము కాడ. వచ్చేసావా? రోజు ఆంబోతు మీద పడినట్టు మీద పడేవాడు, ఈరోజు ఇంత సున్నితంగా చేస్తున్నాడు. బాబాయ్, ఏయ్, నువ్వు అక్కడున్నావా? అయ్యో బాబాయ్. ఒరే, అది నా ఖాతారా, నువ్వైనా చెప్పొచ్చు కదంటే. చిచి, నేను వచ్చి దీనికోసం కదా, నీ మీద ఉండు. ఏమి లేదన్నయ్య, మనోడు చీకట్లో ఇటువైపు వచ్చినట్టున్నాడు. చిన్నపిల్లోడు కదా, చూడకూడదు ఏదో చూసినట్టున్నాడు, భయపడిపోయాడు. పాము ఏదో తిరిగినట్టుంది. అవునండి, ఆ పావును నేను చూసా. కొంచెం ఉంటే పట్టేసుకుందను. నువ్వేంటే ఇక్కడ? అయ్యగారు, గడ్డేద్దామని వచ్చాను. రోజు ఈ టైంకి దున్నపోతు వస్తుందిగా, మరేసావా? వేద్దామని అనుకున్నాను అయ్యగారు. కానీ ఈరోజు దున్నపోతు రాలేదు, లేక దూడొచ్చింది. దున్నపోతు వచ్చేంత వరకు ఆగాలి కదా, ఏ సైడ్వేనా? లోపలికి వెళ్ళండి అందరూ. ముందు మీరు వెళ్ళండి, మేము వస్తాం. వీడు తినడు, ఇంకొని తిన్నివాడు. రాయ్, నీతో మాట్లాడాలి, నువ్వురా. నిద్ర వస్తాను బాబాయ్. పగిలిపోద్ది. నా నిద్రపోకటి నువ్వు నిద్రపోతావా? రా, నువ్వు కూడా వస్తావా? రింగులు తిప్పుతున్నావుటే, ఇలా నడవరా. ప్రతోడికి పక్కోడితే కావాలి. బాబాయ్ అది ఉండు. తోటలోకి దూరే వయసు అంటారా నీది? మన్మధరావు అని పేరు పెట్టుకున్న నాకే తోటలో దూరడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాకు 18 బాబాయ్. నువ్వు నేను ఒకటేనా? నేను బాబాయిని. అప్పుడే తోటలు, పంపు సెట్లు ఇవేనా? ఇంకెక్కడైనా దూరుతున్నావా? అబ్బాయి లేదు బాబాయ్, ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం అవ్వాలి కూడా. అబ్బే, నువ్వు ఇక్కడ ఉంటే పాడైపోతున్నావు. ఆ హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వు. అసలే అది హైటెక్ సిటీ. ఎవరితో ఎటువంటి సంబంధాలు పెట్టుకుంటారో ఎవరికి తెలీదు. రేయ్,
వయసుకు మించిన రుచులు చూడాలనుకోకురా, నాలుక చెడిపోయిద్ది. ఏటి అర్థమైందా? అయింది. ఏం అర్థమైంది? 4 వాడద్దంటున్నావు అంతేగా. ఓహో, గోరోజనం ఇంకా తగ్గలేదు అన్నయ్య. నాన్నకి ఈ విషయం చెప్పదు బాబాయ్. వెళ్ళు, వెనక్కి తిరగ చూడకుండా వెళ్ళు. నన్ను లోపలికి వెళ్ళమంటాడు, వీడు మాత్రం తోటలో దూరుతాడు. కీర్తి వస్తోందిరా. అట్నుంచి వచ్చే కుర్రాళ్ళు చెట్లకి గోడలకి గుద్దుకున్నప్పుడే అర్థమైందిరా. ఏ కలర్ శారీలో వచ్చిందిరా? మరీ ఇంత అందం ఏంట్రా బాబు, కాళ్ళ దగ్గర కూర్చొని బతికేయచ్చు. నవ్వుతూ ఉందా, కోపంగా ఉందా? దారి తప్పిపోయి వచ్చింది దేవతలా ఉందిరా. అబ్బా, గుండెకి ఇన్సూరెన్స్ చేయించాలరా. చెయ్యర్రా, ఏ? ప్రతి మగాడు చేయించుకుంటాడని. ఓ, అయితే జాగ్రత్త పడాల్సిందే, ఇంకా టెన్షన్ పడకూడదు. వాడిని తీసుకురండి రా. అమ్మా బ్రో, ఏంటి బ్రో? రేయ్, నా దగ్గర 500 రీఛార్జ్ చేయించుకున్నావు కదరా. నేను 2 నెలలకు ఒకసారి బైక్ ఫుల్ ట్యాంక్ చేయించా. నేను ఐఫోన్. ఈ మధ్య అమ్మాయిలు కూడా ఇంత దారుణంగా వాడట్లేదురా. అన్నా అది కాదన్నా, మేడము. రేయ్, ఎవరికిరా మేడం? ఈ కాలేజీ పునాది రాయి వేసినప్పటి నుంచి ఉంటున్నా. తను నాకు మేడం కాదు. ఏదో కీర్తిని సెట్ చేస్తావు కదా అని నేను ర్యాగింగ్ చేయకుండా వదిలేసాం. మా దగ్గర గిఫ్ట్లు తీసుకొని మా మ్యాటర్ లైట్ తీసుకుంటావా? ఎవరిని ఇష్టపడుతుంది ఇవ్వాలే తెలియాలి. అన్నా నువ్వు కూల్ డౌన్ అయి కూర్చో అన్నా. అసలు మ్యాటర్ ఏంటంటే బ్రో, రేయ్, ఏదో మీ రూమ్ పక్కనే తన ఫ్లాట్ అని మీకు క్లాస్ చెప్తుంది కదా అని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాం. అవును బ్రో. ఎలా వదిలేయాలనిపిస్తుందిరా ఆ ఫిగర్ని? తప్పన్నా, 2 రోజులు కీర్తి మేడం ఊళ్ళో లేదన్నా. ఆవిడ రాగానే నేనే అంతా సెట్ చేస్తానన్నా. మరి నాకేంట్రా మేడం గ్రీన్ శారీలో కనిపిస్తుంది? ఎన్నిసార్లు చెప్తావురా కహానీలు? లేదు బ్రో, నిజంగా నిన్నే చెప్పింది, నీ మీద ఒట్టు. అది ఇదిగో ఫ్లవర్. ఎందుకు బ్రో? మడిచి. ఇదిగో, వెళ్ళి తనకిచ్చి మా ముందే మ్యాటర్ ఫినిష్ చేయి. అంటే ఇక్కడ అందరూ ఉన్నారు, చూస్తున్నారు. దీనికి తెలిస్తే టీబారైపోతాను బ్రో. అయితే అవ్వు, ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ ఫినిష్ చేయి. వెళ్ళరా. పువ్వు వాళ్ళరా ఎర్రెప్పు. కమ్ ఫాస్ట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీ అబ్బాయిలకి నా ఫీలింగ్స్, మా అమ్మాయిలకి రాకూడదా? నువ్వు బ్యాక్ నుంచి మాత్రమే కూర్చుని ఎంజాయ్ చేయి. వీడు మిస్టర్ అందగాడు వచ్చిన కలలకు వాల్ పోస్టర్ మార్కెట్లో నా సేల్ కానీ మొనగాడే. న్యూటన్ గారికి అపిల్ పిచ్చిలా, ఐన్స్టీన్ గారికి సైన్స్ పిచ్చిలా, వీడికి ఇప్పుడు రొమాన్స్ పిచ్చి మరి చూడే. మిస్ అంటే మురిసిపోతాడు, కిస్ అంటే ఉరికి వస్తాడు, తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ. కన్నె పాలుడే కానీ చిన్న చిన్న పిల్లడే అయినా పట్టు పట్టు వదలడే వీడే.